హాయ్ అండి, నమస్తే. నేను మీ వెంకటి. ఈరోజు మన వీడియోలో కేజీ బియ్యంతో ప్రసాదం పులిహోరని ఈజీ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రజెంట్ శ్రావణ మాసం కదా, చాలా మందికి యూజ్ అవుతుంది ఈ వీడియో. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. చింతపండుతో చేసుకుంటారు, నిమ్మకాయలతో చేసుకుంటారు, మామిడికాయతో తయారు చేసుకుంటారు. ఇప్పుడు నేను చూపించబోయే పులిహోర వచ్చేసరికి కంప్లీట్గా చింతపండుతోటే తయారు చేస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ ప్రసాదం పులిహోరని సులువుగా కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పాత రైస్ని అయితే తీసుకోవాలి. కొత్త బియ్యం కన్నా పాత బియ్యం పులిహోరకైనా బిర్యానీకైనా చాలా బాగుంటాయి. నీట్గా క్లీన్ చేసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మరొకసారి నీళ్లు వేసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టడం వలన రైసు సమానంగా ఉడికి పొడి పొడిగా వస్తుంది. మనం అప్పటికప్పుడే రైస్ వాష్ చేసుకొని బాయిల్ చేసినట్టయితే రైస్ అయితే అంత పర్ఫెక్ట్గా ఉడకదు అని నా ఉద్దేశం. ఉడకడమే కాదు, రైస్ కూడా పొడి పొడిగా రాదు. అందుకు గాను ముందుగానే వాష్ చేసుకొని నానబెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత చింతపండు పేస్ట్ కోసం మనం చింతపండుని ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకొని పేస్ట్ తీసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ చింతపండు పులుపు ఎక్కువగానే ఉంటుంది కనుక నేను తక్కువ మాత్రమే ఇలా నానబెట్టుకున్నాను. తర్వాత రైస్ని అయితే తయారు చేసుకున్నాను కదా, నేను చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను. ముందుగానే తయారు చేసేసాను. రైసు వేడిగానే ఉండాలి. మనం నానబెట్టడం వల్ల ఇలా పొడి పొడిగా వస్తుంది. అప్పటికప్పుడే మనం రైస్ పెట్టేసినట్లయితే ఎంత చక్కగా రాదు. ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. పోపు కోసము మీ రైస్కి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్టయితే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. హీట్ అయిన తర్వాత ఫస్ట్ వేరుశెనగ గుళ్ళు మాత్రమే వేసుకోవాలి. ఈ వేరుశెనగ గుళ్ళు 40-50% వేగిన తర్వాత మాత్రమే వేరే పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ పల్లీలు కొంచెం రెడ్గా ఉంటాయి కనుక చూడడానికి ఫ్రై అయినట్టే ఉంటాయి, కానీ ఫ్రై అవ్వవు. సిమ్లో మాత్రమే ఇలా చూపిస్తున్నాను కదా, అలా ఫ్రై అయిన తర్వాత మాత్రమే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూను గుండు మినప్పప్పు, 1 టీ స్పూను శనగపప్పు, చిటికెడు జీలకర్ర ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని సిమ్లో మాత్రమే లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసే ముందు మనం రైస్లోని పులుపులోని వేస్తాం కనుక గమనించుకొని చిటికెడు మాత్రమే వేసుకోండి. ఇలా పోపులోని చిటికెడు సాల్టు, చిటికెడు పసుపు వేయడం వల్ల పులిహోర మరి కాస్త టేస్టీగా ఉండి కలర్ఫుల్గా కనిపిస్తుంది. లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇంగువ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పక్కన పెట్టుకోవాలి. పులిహోర ఎప్పుడు తయారు చేసినా సరే పోపు ఫ్రై చేసిన వెంటనే వేడిగా ఉండేటప్పుడే రైస్ పైన వేయకూడదు. అలా వేయడం వలన రైస్ అంతా బ్రేక్ అయిపోతుంది. అన్నం మనకి విరిగిపోయినట్టు వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్గా పొడవుగా కనిపించదు. అలా వేడిగా వేయడం వలన గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం వండుకున్న రైస్ని వేడిగా ఉండేటప్పుడే పళ్ళెంలో రిటర్న్ చేసుకోవాలి. కొంచెం వెడల్పటి పళ్ళెం తీసుకుంటేనే మనకి కలుపుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు తుంచుకొని ఉంచుకోవాలి. నీట్గా మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. పులిహోరకైతే పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి. ఇలా వేడిగా ఉన్న అన్నాన్ని చిన్న హోల్ పెట్టుకొని ఈ సెంటర్లోని పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు వేసుకోవాలి. వెంటనే వేసుకోవాలి. మనం ఇలా రైస్ని ఓపెన్ చేసి రిటర్న్ చేసిన తర్వాత ఎక్కువ సమయం ఉండకూడదు. వేడి మీదే చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మిరపకాయలు అవి వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జుని కూడా మనం ముందుగానే ఉడికించి ఉంచుకోవాలి. నేను ఉడికించేటప్పుడు చిటికెడు బెల్లం వేసాను. మీరు బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అయితే ఈ చింతపండులో చిటికెడు బెల్లం కానీ పంచదార కానీ వేయడం వలన పులుపుని సమానంగా బ్యాలెన్స్ చేస్తుంది. స్వీట్గా ఉంటుంది అని అనుకోకూడదు. చిటికెడు మాత్రమే వేయాలి. మనం సాల్ట్ వేసుకుంటాం కదా, సాల్ట్ కన్నా చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. అప్పుడే మనకి పులుపు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్కువగా తింటారు పులుపు, కొంతమంది తక్కువగా తింటారు.
ఇలా చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మనం పోపులోని కొంచెం మాత్రమే వేసాము. ఈ రైస్కి తగ్గట్టుగా సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి. ఇలా వేడి మీద చింతపండులో వేయడం వల్ల సమానంగా కలిసి మంచి టేస్టీగా ఉంటుంది. తర్వాత కలర్ కోసం, టేస్ట్ కోసం కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపైన ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో బాగా కుక్ అయ్యి పసుపు సమానంగా కలుస్తుంది రైస్ అంతటికి. ఇలా అన్నీ వేసిన తర్వాత వెంటనే వేడివేడిగా ఉన్న రైస్తో క్లోజ్ చేసేయాలి. అప్పుడు లోపల వరకు ఉడికి మంచి టేస్టీగా ఉంటుంది. కొంతమంది పులుపులో ఉడికిస్తారు. నేనైతే ఎప్పుడు ఇలా రైస్లోనే ఉడికిస్తాను. ఇవన్నీ వేసుకొని 10 మినిట్స్ పాటు దీన్ని మిక్స్ చేయకూడదు. మనం వేసిన మిరపకాయలు, చింతపండు, పసుపు ఇవన్నీ బాగా ఈ రైస్లోని ఉడికి మంచి టేస్టీగా ఉంటాయి. మీరు పదే వెంటనే మిక్స్ చేసినట్లయితే రైస్ అంతా బ్రేక్ అయిపోతుంది. వేడి మీద ఎప్పుడు కూడా పదే కలపకూడదు. ఇలా 10 నుంచి 15 మినిట్స్ తర్వాత అప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ ఈ రైస్కి పట్టే వరకు ఫస్ట్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక గరిటె సహాయంతో మిక్స్ చేసిన తర్వాత ఒకసారి మన చేతితో కూడా రౌండ్గా మిక్స్ చేసుకోవాలి. చేతితో చేయడం వలన మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయి. నెక్స్ట్ పసుపు ఉంది కదా, పసుపు ఆయిల్ వేసాము. ఇది కూడా రైస్ని పొడిగా చేసి నీట్గా ఉంచుతుంది విడివిడిగా. ఇలా మొత్తం అంతా నీట్గా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోపుని వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లోనే అన్నీ వేసేసి ఒకేసారి మిక్స్ చేయకూడదు. వేడి మీద మాత్రము ఇవన్నీ వేసుకోవాలి కానీ చెయ్యి పెట్టి కలపకూడదు. అప్పుడే రైస్ బ్రేక్ అవ్వకుండా పొడిగా నీట్గా ఉంటుంది. ఈ పులిహోర మీకు 2 రోజుల పాటు నిల్వ ఉండి ఫ్రెష్గా ఒకే టేస్ట్తో ఉండాలి అంటే మనము చింతపండు గుజ్జును మాత్రము తప్పకుండా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి పులిహోర పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ పులిహోర కలిపిన తర్వాత వెంటనే మనము మూతలు పెట్టి క్లోజ్ చేయకూడదు. పూర్తిగా చల్లగా అయ్యే వరకు బయటే ఉంచుకోవాలి. క్లోజ్ చేయడం మాత్రం చేయకూడదు. తర్వాత మనం పోపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పోపు వేసి వెంటనే మిక్స్ చేసుకొని మనం వెంటనే ఏదో బాక్స్లో వేసి మూత పెట్టి క్లోజ్ చేసినట్లయితే ఎర్లీగా పాడవుతుంది అనమాట. ఈ పులిహోర కంప్లీట్గా నార్మల్ టెంపరేచర్ రావాలి, కూల్గా ఉండాలి. అప్పుడే మనకి 2-3 రోజుల పాటు నిల్వ ఉండి ఫ్రెష్గా ఒకే టేస్ట్తో ఉంటుంది. ఈరోజు వీడియోలో అయితే కేజీ బియ్యంతో ప్రసాదం పులిహోరని ఈజీగా ఎలా తయారు చేసుకున్నామో చూశారు కదా. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. అయితే పులిహోరలో చేస్తారు అందరూ, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. నేను ప్రసాదాల కోసం అయితే ఇలానే చేస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.